ఇప్పుడు శిరీష్కి నీకు ఏంటి రిలేషన్? మోర్ దెన్ బ్రదర్స్, ఫ్రెండ్స్ లాగా ఉంటారని విన్నావా? ఎందుకంటే ఏజ్ గ్యాప్ తక్కువ కాబట్టి ఇద్దరు ఎక్కువ ఫ్రెండ్స్ లాగా పెరిగాం. ఆ. అంటే పిలుస్తాం కూడా బన్నీ అన్నాడు అన్నయ్య, ఇంక ఇవన్నీ కూడా ఏం లేవు. వెన్నుపోట్లు పొడుస్తుంటాడా? మొహం మీద పొడుస్తాడు సార్ డైరెక్ట్ గా గత. ఎప్పుడైనా కోపం తెప్పించేసి నీకు ఎప్పుడైనా అతను కాలర్ పట్టుకుని "రేయ్, అబ్బో అసలు కాలర్ పట్టుకోవటాలు, దొల్లటాలు, కొట్టుకోవడాలు చిన్నప్పుడు చాలా జరిగింది సార్. దాదాపు ఇద్దరు కలిసి 15 ఏళ్ళు ఒకే రూమ్ లో ఉన్నాం అనమాట. ఆ, సో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు పెరిగిన రోజుల్లో బోల్డ్. అండ్ అఫ్ కోర్స్ ఒక వయసు వచ్చిన తర్వాత నన్ను చాలా అభిమానిస్తాడు. మర్చిపోయాను. ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, బాబీ అన్నయ్య. అన్నయ్య, అవును. అతనికి నీకు ఎలా ఉంటుందమ్మా రిలేషన్? ఏదో కార్ ఇన్సిడెంట్ జరిగింది మధ్యలో. అమ్మో చాలా జరిగింది సార్. నాకు మా అన్నయ్యకి కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ. అప్పట్లో మా నాన్నగారు, మీకు తెలిసిందే బడ్జెట్ పద్మనాభం నాన్నగారు. సో ఆయన అప్పుడు నాకు ఏం చెప్పాడంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు ఒక కారు కొనిస్తానని చెప్పాడు. ఇంకా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మనసులో లేదు ఇప్పుడు ఈయనకు కొత్త కారు కొనియటం ఎందుకని చెప్పి ఆయన ఫ్రెండ్ వాడేసిన ఒక పాత కారు, సెకండ్ హ్యాండ్ కారు. సెకండ్ హ్యాండ్ కూడా కాదు సార్, థర్డ్ హ్యాండ్, ఒక 40th హ్యాండ్ 50th హ్యాండ్ అయి ఉంటుంది. 3 లక్షలు అంత తిరిగింది. సో ఆ బండి నాకు ఇచ్చారు. ఆ బండి నాకు ఇచ్చి, మీరు నమ్మరు సార్, నేను ఆ బండి తోలతం కంటే ఎక్కువ తోసుంటా. ఇందులో నేను మా అన్నయ్య అనమాట. నేను తోలేవాడిని, ఆయన తోసేవాడు. ముగ్గురు అన్న తమ్ముళ్ళు చాలా క్లోజ్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే సార్, మా అన్నయ్య నేను పెరిగిన విధానంకి మా తమ్ముడు పెరిగిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. కంఫర్టబుల్ వెల్ ఆఫ్ ఫ్యామిలీలో పుట్టినా కూడా తాతయ్య గారు, నాన్నగారు మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల ఆ మిడిల్ క్లాస్ అలవాట్ల నుంచి దాని నుంచి బయటికి రాలా. డబ్బు సంపాదించినా కూడా ఆ లోపల ఆ మనస్తత్వం ఉంటుంది చూసారా, ఇంకా అందులోంచి బయటకు రాలేదు. మేము ఆ మనస్తత్వంలోనే పుట్టి పెరిగిన మనుషులు అనమాట. టిపికల్ గా చెప్పాలంటే మా అన్నయ్య నాది వెరీ వెరీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మా తమ్ముడు అలా కాదు, ఆయన కొంచెం దర్జా.